మన్నించి మా కొద్దిగా ఉద్యోగాలని పర్మనెంట్ చేయాలని, పర్మనెంట్ కాకుండా రెగ్యులేట్ చేయాలని మేము కోరుతున్నాం. ఎందుకంటే ఇన్నేళ్ళుగా 10-20 సంవత్సరాలుగా మేము కష్టపడి మీ గవర్నమెంట్ కి మేము పనిచేస్తున్నాము. కానీ మేము ఎంత మొర పెట్టుకున్నా మాకు న్యాయం జరగడం లేదు. ఎన్నో విన్నపాలు ఇచ్చుకున్నాము, ఎన్నో బోర్డున ఎన్నో కార్యక్రమాలు తిరుగుతూ చేస్తాము. కానీ ఎటువంటి న్యాయం మాకు జరగడం లేదు. మేము గత 15 సంవత్సరాలుగా చేస్తున్నాం పని. మేము చేసే జలమండిలో చేస్తున్నాం. 15-20 సంవత్సరాల నుంచి మేము కష్టపడుతూ పని చేస్తాం. ఇంటింటికి తిరిగి నల్ల బిల్లులు ఇచ్చుకుంటూ కష్టపడి సమాన ఉద్యోగాలు, పర్మనెంట్ ఉద్యోగాలు ఎలాగైతే పని చేస్తారో మేము కూడా వాళ్ళ విధంగా సమానంగా పనిచేస్తాం. కానీ వాళ్ళకున్నంత ఉద్యోగ భద్రత కానీ మాకు ఇటువంటి కల్పించలేము. ఇప్పుడు కానీ గవర్నమెంట్ నిర్ణయించి కార్పొరేషన్ చేద్దామని మాటపూర్వకంగానే చెప్తున్నారు. కానీ ఎటువంటి శాశ్వతంగా మాకు ఒక పరిష్కారాన్ని ఇవ్వడం లేదు. కానీ ఇదే విధంగా కొనసాగిస్తే రేపటికి వాళ్ళకి గవర్నమెంట్ ఎటు పరిస్థితుల్లో కొలాప్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ మేము పెట్టుకున్న మునగానే మీరు దయచేసి మమ్మల్ని రెగ్యులైజ్ కాకుండా కానీ ఈ కార్పొరేషన్ విధానాన్ని తొందరగా తీసుకొస్తే మీకు మంచిది. ఈ 5 లక్షల మంది ఉద్యోగాలకు కూడా వాళ్ళ జీవితాల్లో కూడా కొద్దిగా మీరు దయించి దేవుళ్ళ అనుకుంటాం. నా పేరు విక్రమ్. వాటర్ బోర్డ్స్ లా సిన్స్ 20 years నుంచి వర్క్ చేస్తున్నాం. ఇది ఎన్నోసార్లు 6-7 months నుంచి కంటిన్యూ మేము ధర్నా చేస్తూనే ఉన్నాం. అయినా కానీ పరిష్కారం వస్తలేదు. ఏదైతే స్కీమ్ పోర్టల్ అని తెచ్చిండ్రో ఆ పోర్టల్ కింద బేస్ నుంచి పైన వరకు వర్క్ చేసేది అవుట్ సోర్సింగ్ వాళ్ళు. కానీ వాళ్ళకు నెలకు సరైన జీతం వస్తలేదు, వాళ్ళకు జాబ్ సెక్యూర్ లేదు. ఈ జాబ్ సెక్యూర్ కావాలని టైం కి శాలరీ రావాలి. ఏదైతే వర్క్ చేస్తున్నా సమాన పనికి సమాన వేతనం లేదు. ఇవాళ మనకు నెలకు శాలరీ వస్తేనే ఇల్లు గడవడం కష్టం ఉంది. ఇలాంటి సమయంలో ఇప్పుడు కూడా ఎవరు మా గురించి ఆలోచన చేసేటోళ్ళు లేరు. అయితే ధర్నా ద్వారా మన సీఎం గారికి అంటున్నాం, సార్ మాకు కాపాడండి, మాకు టైం కి శాలరీ రావాలి, మాకు ఒక జాబ్ సెక్యూర్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. రెగ్యులర్ గా జీతాలు ఏమి వస్తలేవు. అదే పోవాలని కదా 8 months నుంచి కంటిన్యూ ధర్నా చేస్తూనే ఉన్నాం. వింటున్నారు, అంతా చేస్తున్నారు, మళ్ళా వదిలేస్తున్నారు. రిజల్ట్ అనేది వస్తలేదు. నిర్లక్ష్యం ఏంటి? గవర్నమెంట్ నిర్లక్ష్యమే. గవర్నమెంట్ అక్కడ మీడియాలో పేపర్లో ఏమంటున్నా మేము చేస్తాం, వీళ్ళకి ఆదుకుంటాం అని. కానీ పోర్టల్ అని స్కీమ్ తెచ్చి వాళ్ళ వర్క్ చేసేటోళ్ళకు న్యాయం చేస్తా అని 6 months కింద చేసిండ్రు. ఇవాళ మొత్తం టెక్నాలజీ డెవలప్మెంట్. ఒక వ్యక్తి వర్క్ చేస్తున్నప్పుడు ఆయనకు ఆ స్కీమ్ లో ఎక్కిపోయేదానికి ఎంత సమయం అవుతుంది? అది ఎక్కిపిస్తలేరు. 673 members కుటుంబాలు రోడ్ మీద వచ్చేస్తున్నారు. వాళ్ళ గురించే 5 లక్షల మంది ఉన్నారు మొత్తం స్టేట్ లా. 5 మంది జీవితాలతోటి మన సీఎం గారు ఆడుకుంటున్నారు.